మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా మొదటి భారీ అంచనాలు అయితే క్రియేట్ చేసింది. కానీ అనుకున్న విడుదల తేదీలు మారిపోవడం, టీజర్ తర్వాత నెగిటివ్ ప్రచారం రావడం, గ్రాఫిక్స్ మీద వ్యతిరేకత పెరగడంతో సినిమా విడుదల ఇప్పటి వరకు సవ్యంగా వెళ్లడం లేదు. సంక్రాంతిలో 2025లో విడుదల కావాల్సిన ఈ సినిమా అప్పటి పరిస్థితుల కారణంగా వాయిదా అయితే పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం విశ్వంబర సినిమా మెగాస్టార్ పుట్టినరోజు విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉందని తెలుస్తోంది. ఇక సినిమా విషయంలో వచ్చిన పెద్ద సమస్య టీజర్ ద్వారా బయటపడింది. గ్రాఫిక్స్ లో నాణ్యత కంటే ఆశించిన స్థాయికి తక్కువగా ఉండటంతో ప్రేక్షకులు ట్రోలింగ్ అయితే చేశారు. ముఖ్యంగా ఆదిపురుష్ వంటి సినిమాలు నెగిటివ్ బజ్ ఎలా తీసుకురాగలవో చూసిన తర్వాత విశ్వంబర టీం మరింత జాగ్రత్త పడుతోంది. చిరంజీవి కూడా ఇదే విషయాన్ని గమనించి గ్రాఫిక్స్ పనిని పూర్తిగా రీవర్క్ చేయాలని సూచించినట్లు సమాచారం. మొదట మే రిలీజ్ కోసం చూస్తున్నా కానీ ఇప్పుడు అది కూడా సాధ్యపడేలా కనిపించడం లేదు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఎప్పుడూ థియేట్రికల్ మార్కెట్ బలంగా ఉంటుంది. కానీ ఈసారి టీజర్ ఎఫెక్ట్ వల్ల సినిమా ఓటీటీ డీల్ కూడా పూర్తిగా ఫైనల్ కాలేదనే వార్తలు అయితే వస్తున్నాయి. సాధారణంగా టాప్ హీరోల సినిమాలు షూటింగ్ సమయాల్లోనే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ దాదాపుగా క్లోజ్ అవుతాయి. కానీ విశ్వంబర విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. సినిమా బడ్జెట్ భారీగా ఉండటంతో థియేట్రికల్ మార్కెట్ పై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మెరుగైన అవుట్పుట్ కోసం అవతార్ సినిమా వెహికల్స్ వర్క్ చేసిన టెక్నీషియన్లు రంగంలోకి దిగినట్లయితే తెలుస్తోంది. ఇక మెగాస్టార్ ఫిల్మ్ కావడం, టీజర్ లో తప్పులపై రీవర్క్ చేయడం వంటి అంశాలు కలిసి సినిమాపై మళ్లీ అంచనాలు పెంచేలా ఉన్నాయి. చిరు కెరీర్ లో మరొక వండర్ గా సినిమా నిలవాలంటే చిత్ర బృందం గ్రాఫిక్స్ పనులను మెరుగ్గా పూర్తి చేయడమే ప్రధానమైన కర్తవ్యంగా అయితే మారింది. మణిరత్నం తరహాలో భాగోద్వేగ పిరియాడికల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ చివరకు ప్రేక్షకులను మెప్పించగలిగితే ఇది మెగాస్టార్ ఫ్యాన్స్ కు తీపి విజయం కానుంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కూడా అఫీషియల్ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.